లాజరు తండ్రి అయిన అబ్రహాం యొక్క రూమును ఆనుకొని ఉన్నాడు. నోవహు ఓడను కట్టి తన కుటుంబం యావత్తు తన భార్య, ముగ్గురు కుమారులను, ముగ్గురు కోడళ్లను రక్షించుకున్నటువంటి వాడిగా ఉన్నట్లుగా మనం గమనించాం. ఈ రోజున మోషే గురించినటువంటి కొన్ని విషయాలు కొన్ని ధ్యానం చేద్దాం. మోషే అనగానే మనకు నిర్గమకాండం నుంచి కనిపిస్తాడు. మోషే చరిత్ర మనందరికీ బాగా తెలిసిన చరిత్ర, చాలాసార్లు ధ్యానం చేస్తూ ఉంటాం. సేవకులకు కూడా చాలా ప్రసంగాలు చేసి ఉంటాం. కనుక అన్ని విషయాలు అక్కర్లేదు. మోషే గురించి నిర్గమకాండంలో చూస్తాం, లేవీకాండంలో చూస్తాం, ఇంకెక్కడ చూస్తాము, సంఖ్యాకాండంలో చూస్తాం, ఇంకా ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. అంతేనా? ఇంకెక్కడ చూస్తామా? హెబ్రీలో చూస్తాం, ఇంకెక్కడ చూస్తామా? ఇంకే గ్రంథాలు చూస్తాం మోషే గురించి? కాండాలో ఆది కాండం తప్ప మిగిలిన 4 చోట్ల చూస్తాము. ఇంకా హెబ్రీలో చూస్తాము. అంతేనా? ఇంకెక్కడ చూస్తామా? మోషే కీర్తనలు ఉన్నాయి కదా, మోషే గారు రాసిన కీర్తన గ్రంథాల్లో కీర్తనలు చూస్తాం. ఇంకెక్కడ చూస్తాం? ఎవరో చెప్పారు దాన్ని. అపోస్తల కార్యాల్లో చూస్తాం. ఇంకెక్కడ చూస్తామా? సరే చూద్దాం. ఒకవేళ అంటే అన్ని గ్రంథాలు మనం ఇప్పుడు చూడము. ఆయన ఆత్మీయ ప్రయాణం, దానికి సంబంధించిన కొన్ని విషయాలు మాత్రమే ధ్యానం చేసి, అందుని బట్టి మనం ఎట్లా ఉన్నాం, మన ఆత్మీయ ప్రయాణం ఎలా ఉంది అనేది కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మోషే హెబ్రీయుడు, ఒక లేవీ కుటుంబానికి చెందినటువంటి వాడు కదా. మోషే తల్లిదండ్రులు ఎవరు చెప్పండి? ఎవరన్నా గుర్తురావు చెప్పండి అమ్మా. యాకోబు, అమ్రామ్. అమ్రాము గారి యొక్క తండ్రి గారు అంటే మోషే గారు తాతగారు గుర్తురానా? సరే చూద్దాం. ఇక్కడ 2 మాటలు. అధ్యాయం చూద్దాం. పద్దెనిమిదో వచనం, 6వ అధ్యాయం, నిర్గమకాండం 6వ అధ్యాయం 18వ వచనం. చాలమ్మా. తర్వాత 20వ వచనం చూద్దాం. ఆమేన్. అంటే మేనత్ అంటే ఎవరై ఉండాలి? మేనత్ అంటే ఎవరై ఉండాలి? అమ్రాము తన మేనత్ అయిన యాకోబుని పెళ్లి చేసుకొనిను అంటే ఎవరై ఉండాలి? డాడీ వాళ్ళ సిస్టర్, అంతే కదా. నా తండ్రి గారి యొక్క చెల్లి మేనత్నే చేసుకున్నాడు. అంటే సమీపస్తురాలు. అమ్రాము దాని భార్య చాలా సమీపస్తురాలు. ఎవరి కుమారుడు అంటే కోహెత్. ఆమె ఆ కోహెత్ యొక్క చెల్లెల్ని అమ్రాము గారు చేసుకున్నారు. కనుక వీరందరూ కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి వారు, ఒకే కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు వీరు. ఎందుకు ఈ విషయం మీకు ముంచి పెడుతున్నానంటే, కుటుంబం యొక్క విలువ, ఎందుకు దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశారు, ఆ కుటుంబం యొక్క విలువ ఏమిటి అది గమనించినప్పుడు మన కుటుంబాలు ఎలాగ ఉండటం బట్టి మన ఆత్మీయ జీవితాలు కొనసాగుతున్నాయి అని మనము ఒక అంచనాకి రావడానికి ఉపయోగపడుతుంది ఇది. అందుకు మీరు ఆ ప్రస్తావన ముందుగా తీసుకొస్తున్నాను మీకు నేను. ఎందుకంటే దేవుడు కుటుంబ జీవితాన్ని ఇచ్చారు. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోవడానికి కాదు.
మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. ఆత్మీయ జీవితం కట్టబడటానికి కుటుంబ జీవితం చాలా ప్రాముఖ్యమైంది. అందువల్ల ఈ కుటుంబంలో జరిగినటువంటి మోషే గారి కుటుంబంలో జరిగిన అద్భుతమైన కార్యం మనం గమనించినప్పుడు అన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి అంటే కుటుంబ వ్యవస్థ. ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద మిరాకిల్స్, ద బ్యాక్బోన్ ఆఫ్ ద సిచ్యుయేషన్స్ ఈజ్ ద ఫ్యామిలీ సిచ్యుయేషన్. కుటుంబ వ్యవస్థ గొప్ప కార్యాలు చేపించింది అక్కడ. కనుక గమనించినప్పుడు అమ్రాము అంటే గొప్పవాడు. అమ్రాము అంటే గొప్పవాడు, ఎగ్జాల్టెడ్ పీపుల్ అని, అంటే గొప్ప మనుష్యుడు అని అర్థం. యాకోబు అనగానే యావే ఈజ్ గ్లోరీ, దేవుడే మహిమ. దేవుడంటే మహిమ, మహిమ అంటే దేవుడు, దేవుడే మహిమ అని అర్థం కలిగి ఉంది. అంటే భర్త గారు గొప్పవాడు అయినప్పుడు అక్కడ చెప్పబడేటువంటి యాకోబు దేవునికి మహిమకరంగా ఉండగలుగుతూ ఉంది. దేవుడే మహిమ. వీరిలో నుంచి వచ్చినటువంటి వాడే మోషే. అంటే అందుకే మోషే గురించి చక్కటి మాట చూస్తాం మనం. అతడు ఆ అన్నాన్ని బట్టి ఒక మాట చెప్పబడింది. చెప్పండి ఏంటది? అతడు ఎవరంట? దివ్య సుందరమైనటువంటి వాడనే మాట చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. బిడలో ఆ దివ్యత్వం, ఆ సంతానంలో దివ్యత్వం ఎక్కడి నుంచి వచ్చింది అంటే వీరు దైవత్వాన్ని కలిగినట్టు తల్లిదండ్రులు. వీరు తల్లిదండ్రులు దైవత్వం కలిగి ఉంటే బిడ్డలు దివ్యత్వం కలిగి ఉంటారు. తల్లిదండ్రులు ఏదో విచ్చలవిడిగా ఉంటే బిడ్డలకు ఎట్టి ఆశీర్వాదం వస్తుంది. వారు ఎలాగున దేవుని హత్తుకున్న వారిగా ఉంటారు. కనుక ఇక్కడ అమ్రాము యాకోబు వారిద్దరూ కూడా, అందరూ వారు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చారంట? వారు హెబ్రీలే కానీ వారు లేవి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారిగా మనం అక్కడ చూస్తాం. మనం 2వ అధ్యాయం 1వ వచనం. లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకొని ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని సుందరుని చూచి 3 నెలలు వారిని దాచాను. అంటే లేవీలు, ఈ లేవీ వంశస్థుల్లో నుంచి వీరేమయ్యారంటే తర్వాత యాజకులు అయ్యారు. వీరు దేవునికి మహిమ కలుగును గాక. లేవీల్లో నుంచి కుటుంబం ఏమయ్యారంటే తర్వాత రోజుల్లో వీరు యాజకులు అయ్యారు. దేవుని పరిచయం చేసేటువంటి వారుగా ఉన్నారు. వీరు దేవుని సన్నిధిలో యాజకత్వం చేసేటువంటి వారుగా ఉన్నారు. అంటే వీరు టోటల్గా వీరు లైఫ్ జియాలజీ, ఫ్యామిలీ ట్రీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని కలిగినటువంటి వారిగా వీరు మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరో దారి ఒకరో మార్గం కాదు. వీరు తల్లిదండ్రులు, ఆ కుటుంబం అంతా కూడా తాతల దగ్గర నుంచి కూడా వీరు దేవుని కలిగినటువంటి వారుగా, దేవునికి మహిమపరిచేటువంటి వారుగా వీరు ఉంటూ వచ్చారు. అందుకనే కుటుంబంలోంచి వచ్చిన ఆ మేనత్తను చేసుకొని కూడా ఆమె కూడా అదే కుటుంబానికి చెందినది కనుక ఆమె కూడా దేవుని ఎరిగినటువంటి బిడ్డగా ఉంటుంది. ఆమె యావే ఈజ్ గ్లోరీ, దేవుడే మహిమ. కనుక మీ ఇంకో సంగతి చెప్తాను. ఒక చోట హిస్టరీలో రాయబడింది, ఈ మోషే అంట 15 అడుగులు ఎత్తుంటాడంట. మరి ఇప్పుడు దాకా గొలియాతును 6 మూరలు జారుడు అని చెప్పేసి కదా. మోషే గారు కూడా ఎంత ఎత్తున్నాడంట? అందుకే దివ్య సుందరుడు అనే మాట చూస్తాం అక్కడ. ఆజానుబాహుడు దేవుడు ఎవరు? ఆజానుబాహుడు. ఆ రీతిగా వచ్చినటువంటి వాడే మోషే. కనుక మోషేను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన జీవిత చరిత్రలో చాలా విషయాలు యేసు క్రీస్తు ప్రభు వారిని పోలినటువంటి నడవడిక మోషేలో కనిపిస్తుంది మనకి. చెప్పడం ఒకసారి దేవునికి మహిమ కలుగును గాక.
వారిద్దరి జీవితంలో కొన్ని సాదృశ్యాలు చూడగలుగుతాం. మనం కొన్ని సాదృశ్యాలు చూడగలుగుతాం. యెహోవా దేవుడు చెప్తాడు, ఆ ఐగుప్తు బానిసత్వంలోంచి ప్రజలు విడిపించు అని చెప్తాడు. ఫరో దగ్గరికి వెళ్ళి ప్రతిసారి ఫెయిల్ అయ్యి వస్తున్నాడు. కానీ విసుగగా వెళ్ళమన్న ప్రతిసారి వెళ్ళి చివరకు దేవుని యొక్క ఉద్దేశాన్ని సఫలపరిచినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును కూడా తండ్రి అయిన యెహోవా దేవుడు పాపం నుంచి విడిపించి రమ్మనిది కుమారుని పంపించినప్పుడు ఏమాత్రము కూడా వెనుకాడకుండా వచ్చి ఈ ప్రజలు విసిగించినా సరే, వ్యతిరేకించినా సరే, ఆయాసపెట్టినా సరే, కొట్టినా సరే, తిట్టినా సరే, రాళ్ళు విసిరినా సరే, చివరి కొడాలతో కొట్టినా, తల మీద ముళ్ళు పెట్టి కొట్టినా, బల్లెపు పోటులో పొడిచిన, అరకాళ్ళు అరచేతులు ఆ మేకులు వేసి కొట్టినా ఎంత మాత్రము విసుకొనకుండా ప్రజలను రక్షించటానికి ఆయన మనస్సు కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలా విషయాలు గమనించినప్పుడు ఇద్దరు చాలా సాదృశ్యాలు చూస్తాం మనం ఇక్కడ. గమనించినప్పుడు మోషే ఆయన ఒక ప్రవక్తగాను, ఆయన ఒక యాజకుడుగాను, ఆయన ఒక నాయకుడుగాను ప్రభువుని అనుసరించినటువంటి వాడిగా చూస్తాం. రిఫరెన్స్ ఇవ్వట్లేదు వాటికి, ఇది సమయం చాలదు. ఎందుకు ఇన్ని క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ మోషే గారు కలిగి ఉన్న కారణం ఏంటో తెలుసా? మోషే దేవుడంటే విధేయత కలిగినటువంటి వాడు, వినయమనస్కుడు. దేవుడు ఎన్నిసార్లు నిలబట్టి అన్నిసార్లు వెళ్ళాడు. కొండెక్కిరమంటే కొండెక్కొచ్చాడు, ఒక్కడ వేరమంటే ఒక్కడే వెళ్ళాడు, దిగు అంటే దిగాడు. మాట్లాడినంతసేపు కూడా ప్రభు నాకు బోరు కొడుతుంది అనలా ఎక్కడా కూడా అన్నాడండి. కిందున్న ప్రజలు బోరు కొట్టి వేరే మార్గం చూడయ్యా, మాకు ఏందో బొమ్మలు పెట్టి మాకు అని చెప్పి వారు మార్గం తొలగిపోయారు. కానీ మోషే ఎక్కడా కూడా ప్రభు మార్గం నుంచి డీవియేట్ కాలేదు. కనుక వినయుడు, విధేయుడు, విశ్వాసం ఉంచినటువంటి వాడు. కనుకనే మోషే అన్ని శ్రేష్టమైన లక్షణాలు కలిగినటువంటి వాడిగా ఇంచుమించుగా 2 మిలియన్ పీపుల్ని ఆ ఐగుప్తులో నుంచి బానిసత్వం నుంచి విడిపించి అరణ్య మార్గం కూడా నడిపించినటువంటి ఓ గొప్ప నాయకుడిగా మోషే గారిని మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక గమనించినప్పుడు ప్రియమైనటువంటి వారులారా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4 నుంచి 2-3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణాత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుని యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. బాగా విందాం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను, నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే మోషే పూర్ణ ఆత్మతో ప్రభువుని సేవించి ఆరాధించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. ఇక్కడ ద్వితీయోపదేశకాండం ఎవరు రాశారు? మొదటి 5 కాండాలు కూడా ఆది కాండం నుంచి ద్వితీయోపదేశకాండం కూడా మోషే గారు రాసిన చరిత్రకారులు చెప్తా ఉన్నారు. అంటే మోషే ఎంత స్పష్టంగా ఈ మాటలు రాయించారు అంటే, తను పాటించడమే కాదు, నీకు ఎవరికి చెప్పాలంటే గారు, నీవు నీ కుమారులకు వాడిని అభ్యసింపచేసి
నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడుతూ వాటిని ఏం చేయాలంట? చేతికి కట్టుకొనవలెను, బాసికములకు వాటిని ఉంచుకొనవలెను, నీ ఇంటి గుమ్మములకు కూడా వాటిని కట్టుకొనవలెను. చాలామంది ఇంటి దగ్గర వాక్యాలు పెట్టుకుంటారు. యెహోవాయే ఇంటికి అధిపతి. కానీ ఆ ఇంటిలో అసలు నెమ్మదే ఉండదు, ఆ ఇంటిలో అసలు సమాధానం ఉండదు, ఆ ఇంటిలో అన్నీ గొడవలు. సాతానుడు ఆ ఇంటిని పరిపాలిస్తూ ఉంటాడు. బయట గుమ్మంలో బోర్డు మాత్రం ఏమంటుంది? గుమ్మానికి ఎదురుగుండా పైన యెహోవా ఇంటికి ఎవరంట? అధిపతి అంట. సాతాను చేతులకి అప్పగించేసి బోర్డు పెట్టుకుంటే అది కుదరదు. కనుక ఉండవలసింది బోర్డు అక్కడ కాదు, అసలు నీ హృదయానికి ఉండాలి ముందు. అసలు నీ హృదయ తలంపులకు ఉండాలి, అసలు నీ హృదయ ఆలోచనలకు ఉండాలి అసలు. కనుక జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే మరి ఎంతగా వాటిని పాటించాడో, తన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వచ్చిన భక్తిని మోషే పాటిస్తూ తన బిడ్డలకు కూడా వాటిని అలవాటు చేసినటువంటి వాడిగా ఈ వచనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ విషయాలు మనం గమనించినప్పుడు అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 20వ వచనంలోకి వద్దాం. ఏ కాలమందు? ఆ కాలమంతా ఏ కాలమంది? అది తెలుసు అందరికీ తెలుసు. ఏ కాలంలో అంటే ఏ రోజులు అవి? ఆ కాలమంది అంటే ఏ రోజు? ఇటువంటి రోజులు ఏం కష్టం వచ్చింది అప్పుడు? మగబిడ్డలందరినీ కూడా చంపివేయాలి అని మంత్రసానులకు ఆజ్ఞాపించి రాజు చేస్తున్నటువంటి ఆ యొక్క ఈ మధ్యకాలంలో ఒక ఆంధ్రాలో కూడా పాలకొల్లు నుంచి ఎవరో ఒక ఆయన ఆ మందిలో కలెక్టర్ గారు అనుమతి ఉందా లేదా అని అడిగాడంట. మరి ఎందుకు అడిగాడో ఏం జరిగిందో తెలియదు మనకి. ఆయన పేరు రాసేసి మందిరానికి కలెక్టర్ గారు అనుమతి ఉందా లేదా అని ఎంక్వైరీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చర్చిలన్నిటినీ సర్వే చేసి ఎంక్వైరీ చేసి అంటే పంచాయతీరాజ్ యంత్రాంగం అంతా, రెవెన్యూ యంత్రాంగం అంతా, మున్సిపాలిటీ యంత్రాంగం అంతా ఇక వేరే పనులన్నీ మానేసి ఈ ఒక్క పని చేయమని చెప్పి పురమాయించేసుకున్నారు. సర్వే గమనించాలి. ఆ రోజుల్లో కూడా ఏమైందంట? మగపిల్లలందరినీ కూడా చంపేయాలి, ఎందుకంటే రాజుకు పోటీగా వస్తారేమో వారెవరు, కనుక మగపిల్లలు ఉండకూడదు అనే ఉద్దేశంతో చంపిస్తున్నటువంటి రోజులలో పుట్టినటువంటి వాడే మోషే. యేసు ప్రభు వారు కూడా పుట్టినప్పుడు ఇదే జీవం వచ్చింది కదా. అప్పుడు కూడా 2 సంవత్సరాల లోపు వయసున్న మగపిల్లందరినీ కూడా రామాలో అంగలార్పు వినబడెను. రామాలో అంగలార్పు వినబడిన మాట చూస్తాం అక్కడ. అంటే ఇద్దరికీ సాదృశ్యంగా మనం చూసినప్పుడు కూడా అదే సిచ్యుయేషన్ కొనసాగుతూ ఉంది. ఇక్కడ గమనించినప్పుడు అసలు మోషే పుట్టినప్పుడే కష్టకాలాలు. ఆ కష్టకాలపు దినాలు మోషే పుట్టాడు. మోషే పుట్టగానే అతడు సుందరుడై ఉండుట చూచి ఆ తండ్రి ఇంటి ఏం చేశారంట? తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే రాజాజ్ఞ ఉన్నప్పటికీ ఆ కుమారుని పెంచటానికి ఆ తల్లి తండ్రి కూడా ఎంత మాత్రము కూడా కుమారుని విడిచిపెట్టడానికి, చంపేయడానికి లేదా పడవేయటానికి ఒప్పుకోకుండా కుమారుని దాచుకున్నారు. వారికి ప్రాణభయం ఉంది. వారు రాజుగారు తెలిసి చంపేస్తారు, అయినా సరే దాచుకున్నారు వాళ్ళు. అంటే తల్లిదండ్రులు దైవికమైన ప్రేమతో బిడ్డను పెంచుకోవడానికి ఇష్టపడినటువంటి తల్లిదండ్రులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవికమైన ప్రేమ. ఏం జరిగితే చంపితే చంపేస్తాడు రాజు, కొడుకును చంపుకుంటామా అని కొడుకును దాచుకున్నటువంటి వారు. ఎలా ఉన్నాయంటే ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
35వ వచనం చూద్దాం. అదే అధ్యాయంలో 7వ అధ్యాయం 35వ వచనం. అధికారిని గాను తీర్పరిని గాను అసలు నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపాను. దేవుని స్తోత్రం. చెప్పడం ఒకసారి. మనుషులు అన్నారంట, నీకెవడిచ్చాడు ఈ అధికారం అన్నారంట. కానీ పొదలో నుంచి మాట్లాడిన దేవుడు ఎక్కడి నుంచి మాట్లాడాడు? పొదలో అగ్నిలో నుంచి మాట్లాడిన దేవుడు అన్నాడు, అదే మోషేను అధికారిని గాను. ఎందుకని అదే మోషే ఎందుకు చేశాడు దేవుడు? దేవుడు పట్ల మోషేకు కలిగిన వినయము, విధేయత, లోబడే తత్వాన్ని బట్టి మనుష్యులు నిరాకరించినప్పటికీ దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వార, నీవు కూడా మనుష్యుల చేత నిరాకరింపబడుతూ ఉండవచ్చు. అవి సమాజములై ఉండవచ్చు, ఉద్యోగములై ఉండవచ్చు, కుటుంబములై ఉండవచ్చు, బంధువులై ఉండవచ్చు, స్నేహితులై ఉండవచ్చు, సంఘములై ఉండవచ్చు. నిన్నెవరెవరో చులకన చేయవచ్చు, ఎవరెవరో తీసిపడేయచ్చు, ఎవరెవరో నీ మాట గిట్టకపోవచ్చు, నీవు నచ్చకపోవచ్చు, నీ మాట లక్ష్య పెట్టకపోవచ్చు. కానీ దేవుని పట్ల వినయము, విధేయత కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా వారి మీదని తిరస్కరించిన వారి మీదే అధికారిగా చేయబోతా ఉన్నాడు. ఆమేన్. అంటే నిన్ను ఎవరైతే ఈరోజు తిరస్కరించారో వారు నీ కాళ్ళ ఎద్దుకు రావాలా. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే నీ చేతి వైపు, నీ చేతి సహాయం వైపు చూడాలా. నిన్ను ఎవరైతే తిట్టిపోసారో, ఎవరైతే ద్వేషించారో, ఎవరైతే నిన్ను చేర్చుకోలేదో వారే రేపటి దినాన్న నీవు చేర్చుకుంటే చాలు అని నీ కొరకు ఆశపడేలాగా దేవుడు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. కనుక గమనించినప్పుడు పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. మోషే విమోచకుడి లిస్టులో చేరాడు. అదే జాబితాలో ఉన్న విమోచకుడు ఎవరయ్యంటే మన యేసుక్రీస్తు ప్రభువారు. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలమైన వాడు, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు బలమైన వాడు. అంటే దేని నుంచైనా నిన్ను విడిపించగలిగిన బలమైనటువంటి వాడు విమోచకుడైనటువంటి దేవుడు. నీ సందర్భం ఏదైనా కావచ్చు, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ సిచ్యుయేషన్ ఎలాగైనా ఉండవచ్చు. నీ సిచ్యుయేషన్ కింద మీద పడినా సరే, తల్ల క్రిందులుగా తపస్సు చేసినా సరే మనుషుల వల్ల కాకపోయి ఉండొచ్చు. కానీ నీ స్థితిగతులను మార్చగలిగి నిన్ను ఉన్నతంగా చేయువాడు విమోచకుడైనటువంటి దేవుడు. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి విమోచకుడు నీకుండగా ఆయా పరిస్థితిని బట్టి, ఆయా స్థితిగతులను బట్టి నీవింకా వేదన పడుతూ ఉంటే, బాధపడుతూ ఉంటే, భయపడతా ఉంటే, కుమిలిపోతూ ఉంటే, ఒకవేళ నువ్వు దేవుడిని అవమానపరుస్తున్నావేమో. నువ్వు కంగారు పడుతూ ఉంటే దేవుడిని అవమానపరిచినట్లు. నువ్వు కృంగిపోతూ ఉంటే దేవుడు ఇది సహాయము చేయని దేవుడు నీ పక్షంగా ఉండగా నీకు వ్యతిరేకంగా రూపించబడి ఏ ఆయుధము వర్తిల్లదు కనుక నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు బాధపడుతున్నావు? నువ్వెందుకు ఆరాటపడుతున్నావు? అంటే మన లైఫ్ సైకిల్లో, మన జీవిత చరిత్రలో అనేకమైన వ్యతిరేకతలు వస్తాయి. కానీ ప్రభు నీ పక్షంలో ఉన్నాడు కనుక దేనికి కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. మోషే విషయంలో తల్లిదండ్రులు భయపడలేదు. చివరకు ఏం చేశారు? వారు జమ్ము పెట్టెలో పెట్టి బిడ్డ నైల్ నదిలో వదిలేశారండి. నైల్ నది అంటే ఇప్పటికి ఈ రోజుకి కూడా మొసళ్లకు, క్రొకడైల్స్కి చాలా పెద్ద బలమైన క్రొకడైల్స్ ఉంటాయి నైల్ నదిలో. ప్రపంచవ్యాప్తంగా బలమైన మొసళ్ళు ఎక్కడైనా ఉన్నాయి అంటే అవి నైల్ నదిలో ఉంటాయి. ఈరోజు కూడా అదే ఫేమస్. అలాంటి నదిలో చొప్ప, గడ్డి, దాంతో చేసి చిన్న పెట్టిలా చేసి దాంట్లో పెట్టి పడుకోబెట్టి వదిలేశారు. అంటే దేవుని మీద విశ్వాసం ఏం చేసిందో తెలుసా? దేవుడు కాపాడే దేవుడు కనుక, ఆయన ఆదుకునే దేవుడు కనుక, ఆయన నడిపించే దేవుడు కనుక,
సరైన మార్గంలో నడిపించే దేవుడు కనుక, నువ్వు ఎక్కడైతే క్షేమంగా ఉంటావో ఆ స్థితికే నడిపించే దేవుడు కనుక, మోషే నైలు నదిలో మొసళ్ళ మధ్యలో విడిపించబడినా సరే ఎక్కడ చేరాడయ్య అంటే, దేవుడు ఎవరైతే ఆజ్ఞ ఇచ్చి మగపిల్లలను చంపేయమన్నారో అదే కోటలోకి కూర్చున్నాడు. ఇప్పుడు చెప్పకూడదాం, దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. రాజాజ్ఞ ఇచ్చినాడు, కోటలోకి కూర్చున్నాడు. ఇప్పుడు ఎంక్వైరీ జరుగుద్దా? ఇప్పుడు సర్వే చేస్తారా? కోటలో కూడాను, అంతఃపురంలో కూడా చేయరు. ఈ బిడ్డ ఎవరు అనడానికి ఎవరికి దమ్ము సరిపోదు. ఇప్పుడు అక్కడ ఎవరండి ఈ బిడ్డ అంటానికి లేదు ఇంకా, ఎందుకంటే ఫరో కుమార్తె తీసుకొచ్చింది కనుక. అంటే ఎంత సేఫెస్ట్ ప్లేస్కి దేవుడు నడిపించాడో. చంపబడవలసిన స్థితిలో నుంచి, చచ్చిపోవలసిన స్థితిలో నుంచి, తప్పిపోవలసిన స్థితిలో నుంచి, గలిబిలి అయిపోవలసిన స్థితిలో నుంచి, కింద మీద పడవలసిన స్థితిలో నుంచి దేవుడు తప్పించి సురక్షితమైనటువంటి క్షేమకరమైన స్థితిలోనికి దేవుడు ఆ బిడ్డను నడిపించాడు. ఎందుకు అంటే ఆ తల్లిదండ్రులంతటి భక్తి కలిగినటువంటి వారు బిడ్డను కూడా అలాగే పెంచుతూ వచ్చారు కనుక. అందుకే గమనించినప్పుడు ఇక్కడ 22వ వచనం, అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 22వ వచనం, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముందు ప్రభు మాట్లాడినప్పుడు ఏమన్నాడు మోషే గారు? అబ్బెబ్బే నాకు నచ్చుందయ్యా, నా నాలుగు మడత పడుతుంటుంది, నేను మాట్లాడుతుంది ఎవరితో నాకు అర్థం కాదు, నన్నెందుకు పిలుస్తా బాబు, నన్ను వదిలే అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంట, ఐగుప్తీయుల సకల విద్యలు నేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ మాటల నేర్పరితనం అయిపోయింది. ఇప్పుడు ఎవరికే సమాధానం చెప్పాలో వచ్చేసింది. దేవుడు తన మాటను మోషే నోటను ఉంచాడు. ఆమేన్, ఆమేన్. నువ్వు కూడా దేవుని మీద ఆధారపడు. ఒక్కొక్కసారి మీ డ్యూటీలో ఒక్కోసారి పై అధికారులు లేకపోతే ఇంకెవరో క్వశ్చన్ చేస్తారు. ఒక్కోసారి ఆన్సర్ ఉండదు నీ దగ్గర. వాడు అడిగిన క్వశ్చన్కి రిప్లై ఇవ్వడం నీ దగ్గర ఆన్సర్ ఉండదు. ప్రార్థన చేసుకున్నప్పుడు, ప్రభు యందు మనం ఉన్నప్పుడు, ప్రభు యందు విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నువ్వేమి మాట్లాడాలో నీ నాలుక మీద మాటలు దేవుడు రాసి ఉంచుతాడు. అదే మాట నువ్వు మాట్లాడతావు. నువ్వు మాట్లాడిన తర్వాత ఎదురెవరు మాట్లాడేకి అక్కడ పనికిరారు ఇంకా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఎస్, నేను ఎవరు క్వశ్చన్ చేస్తున్నారో వారు తిరిగి మాట్లాడే అవకాశం లేదుగా దేవుడు నీ చేత మాట్లాడిస్తారు. అది దేవుని యొక్క అభిషేకం అంటే, అది దేవుని యొక్క హెల్ప్ అంటే, అది దేవుని యొక్క నడిపింపు అంటే. అది కనుక మాటలు నేర్పరితనమందును కార్యములు జరిగించిన ఎందును కూడా సకల విద్యా ప్రావీణ్యుడు అయ్యాడట. ఒక్కోసారి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం రాధయ్య గారు, పోనీ పాట పాడతావమంటే అస్సలు రాధయ్య గారు, పోనీ వాక్యం చదివేయండి పోనీ మందిర పరిచయం చేయమంటే నడుగు లాగేద్దని కాళ్ళు లాగేస్తాయి. ఏ చెప్పు, ఏ పని చేయడానికి ఒప్పుకోకపోతే మోషే సకల విద్యా ప్రావీణుడయ్యాడు. ఏమయ్యాడు? డ్యూటీలో ఉండగా అటెండర్ రాలేదనుకోండి, మా అటెండర్ చేయాల్సిన పని నేను చేసేవాడిని. ఆగేవాడు కాదు. వేరే అటెండర్ రా, మళ్ళీ ఈ సెలవు పెట్టిన అటెండర్ రావాలా, కుదరదు. అది అయిపోవాలి పని అంతే. క్లర్క్ రాలేకుండి ఆ సీట్లోకి వచ్చి క్లర్క్ చేసే పని చేసేవాడిని. క్యాషియర్ రాకపోతే క్యాష్లోకి వెళ్ళిపోయి క్యాష్ తీసుకుని చేసేవాడిని. ఆఫీసర్ రాకపోతే ఆఫీసర్ డ్యూటీ చేసేవాడిని. మళ్ళీ ఆ డ్యూటీ నాదే. మళ్ళీ ఫీల్డ్ ఆఫీసర్ అయితే ఫీల్డ్ ఆఫీసర్ డ్యూటీ, ఎవరు రాకపోయినా సరే ఆ డ్యూటీ చేసేవాడిని. పెండింగ్ ఉంటారు హీలేదంతే, పని అయిపోవాలా. సాయంకాలం బ్యాంకు తాళం వేసేసరికి ఆ రోజు పెండింగ్ లేకుండా అయిపోవాలి కంప్లీట్గాను. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? మన ముందు ఉంచబడిన పని ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చడానికి దేవుడు మనకి ఇచ్చి ఆ పని నువ్వు నెరవేర్చకి ఇష్టపడినప్పుడు దేవుడు ఇంకా నేను ఉన్నతంగా చేయబోతావు అన్నాడు. దాచుకోకూడదు, ఎప్పుడు కూడా దాచుకోకూడదు. ఒకవేళ నువ్వు దాచుకునే పరిస్థితి నీలో ఉంటే, నేనెందుకు చెయ్యాలి, ఇది నా డ్యూటీ కాదు కదా, నా పని కాదు కదా. మందిరంలో కూడా
మందిర పరిచర్య కూడా, సేవలో కూడా, సేవకుల దగ్గర కూడా నేనెందుకు చేయాలి అనుకుంటే ఏ పని చేయకుండా ఆపుతాడు దేవుడు. అప్పగించిన పని నువ్వు చేయకపోతే, నమ్మకంగా చేయకపోతే మరొక పని దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. చెయ్యాలి పని, ఏ పని. అందుకే చేతనైన మట్టుకు ఏం చేయాలంట? నీ ముందు పెట్టబడిన పనిని చేతనైనంత మట్టుకు చేయాలి నువ్వు. అది ఏ పనైనా సరే చేయగలిగితే మరొక ఉన్నతమైన పని దేవునికి ఇస్తాడు. ఆమేన్. దాచుకోకూడదు ఎప్పుడు కూడా. నువ్వు చేయకపోతే అది పాపంతో కూడుకున్న నేరం అవుతుంది. చెయ్యాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, మోషే సకల విద్యను అభ్యసించినటువంటి వాడిగా ఉన్నాడంట. ఇంకేమన్నాడంటే 40 ఏళ్ళు నిన్న వచ్చినప్పుడు ఇశ్రాయేలు తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టి, ఇప్పుడు ఏమన్నాడంటే 25 వచనం చూద్దాం. ఇప్పుడు చదువుదాం. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహింతురని అతడు తలంచను గాని వారు గ్రహింపరైరి. ఎవరుకున్నట్ట మోషే? తన ద్వారా తన సహోదరులకు రక్షణ. ఎస్, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, దేవుడు నన్ను వాడుకుంటున్నారు, దేవుడు పని నాకు అప్పగించారు కనుక నా సహోదరులందరూ కూడా నా ద్వారా రక్షించబడతారు అని మోషే తలంచాడు. కానీ రక్షింపబడవలసినటువంటి వారు మాత్రం అలా తలపోసుకోవట్లేదు, తలంచట్లేదంటే. మనం కూడా చాలాసార్లు ఆశపడతాం, నా అనుకున్నటువంటి వారిని చేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. నా వాళ్ళు, నా వారు అనుకున్న వారిని కావాలని కోరుకుంటాం. కానీ కొన్నిసార్లు వారు ఇష్టపడరు. అలాగా వాళ్ళు రావడానికి ఇష్టపడరు, మనతో ఉండడానికి ఇష్టపడరు, చేర్చుకోరు. వారు చేర్చుకోరు, మన దగ్గర చేరరు, ఇష్టపడరు. వారు తలంచరు కానీ, మోషే తలంచాడు కానీ వారు ఎంత మాత్రము తలంచడం లేదట. వారు గ్రహింపులోకి రావటం లేదన్నమాట. రక్షణ ఉంటుంది, అది మోషే ద్వారా మాకు వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు అనే సంగతిని కూడా వారెవ్వరు కూడా గ్రహించకుండా ఆగిపోతున్నారు. అంటే మోషే రక్షించబడిన వాడిగా ఉన్నాడు కానీ గ్రహించినటువంటి వారికి రక్షణ దూరం అయిపోతుంది, క్షేమం దూరం అయిపోతుంది. కనుక ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు నా ప్రియమైనటువంటి వారులారా, వచ్చినాడు ఆయన తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయచ్చు, తన ద్వారా రక్షణ దయచేసిన సంగతి వారు గ్రహించునతడు తలంచును కానీ వారు ఎంత మాత్రమును గ్రహింపరాయి. ఇప్పుడు 36వ వచనం చూద్దాం. అతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక క్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మోషే గారు ఏమేమి కార్యాలు చేశాడు? ఏం కార్యాలు చేశాడంట? ఏం కార్యాలు చేశాడు? మహత్కార్యములు అంటున్నాడు అక్కడ. మహత్కార్యం ఎవరు చేస్తారు సహజంగా? బైబిల్ ప్రకారం చెప్పండి. దేవుడు మాత్రమే చేస్తాడు. అంటే దేవుడు మాత్రమే చేయగల కార్యాల్ని మోషే ద్వారా కూడా దేవుడు జరిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి ఈ మాట. దేవుడు మాత్రమే చేసే మహత్కార్యాలు. ఆయన చేసే కార్యాలు కంటికి కనిపించవు, చెవికి వినపడవు, హృదయములకు గోచరము కావంటాడు. యోబు గ్రంథంలో కూడా చూస్తాయి. మహత్తైన కార్యములు చేసే దేవుడిని చూస్తాం మనం, గొప్ప కార్యాలు చేసే దేవుడిని చూస్తాం మనం. అంటే మహత్తైన కార్యములు చేయడానికి దేవునికి మాత్రమే సాధ్యమది. అటువంటి కార్యాలంట మోషే ద్వారా దేవుడు ఇప్పుడు జరిగిస్తా ఉన్నాడు. ఎక్కడ జరిగించాడు? సముద్రంలో జరిగించాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఏ సముద్రంలో ఉన్నావు నువ్వు? ఏ సముద్ర భాగంలో కొట్టుకుపోతున్నావు? ఏ సుడిగుండాల్లో కొట్టుకుపోతున్నావు? నీ ద్వారా దేవుడు మహత్తైన కార్యములు నువ్వు పడిపోతున్నా, కొట్టుకుపోతున్నా సముద్రంలోనే చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చెప్పకూడదు ఒకసారి. దేవునికి మహిమ కలుగుగాక. ఇంకా ఎక్కడ చేశాడు అంటే అరణ్యంలో కూడా చేశాడంట. దిక్కుతోచని స్థితిలో, మార్గము తెలియని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరు సంప్రదించాలో తెలియదు, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియదు,
అటువంటి దిక్కులేని స్థితిలో కూడా, అటువంటి అరణ్య రోదన చేస్తున్న పరిస్థితిలో కూడా వాక్యం సెలవిస్తుంది, ఆమె అరణ్యములో ఏం చేసిందంట? ఆమె అరణ్యములో కేకలు వేసింది కానీ రక్షకుడు లేకపోయాను. ఆమె అరణ్యములో కేకలు వేసింది కానీ రక్షకుడు లేడు. కానీ అదే అరణ్యములో నీ ద్వారా దేవుడు మహత్తైన కార్యములు చేయబోతా ఉన్నాడు. ఆమేన్. సముద్రంలో కార్యములు చేయించి దేవుడి చేత, అరణ్యములో నీ చేత కార్యములు చేయించగల దేవుడు ఏం చేస్తాడంటారా? మహత్కార్యములు సూచక్రియలు చేసి ఎవరైతే నిన్ను విడిచిపెట్టేశారో, ఎవరైతే విసర్జించారో, ఎవరైతే అసహించుకున్నారో, ఎవరైతే ద్వేషిస్తున్నారో, ఎవరైతే నిన్ను చేరనివ్వటం లేదో వారిని తోడుకొని రావటానికి ఇప్పుడు లేవు. కానీ పూర్వపు రోజుల్లో బావులుండి, అవునా? ఆ బావుల్లో నుంచి నీళ్లు బయటికి తెచ్చే దాన్ని ఏమంటారు? చేద, బకెటు, ఏదో పేరు పెడతాం. ఇప్పుడు ఆ చేద అనుకుందాం పోని మన భాషలో, ఆ చేద లేదా బకెటు, దాంతో నీళ్ళు ఏం చేస్తాము? తోడతాం. పెద్ద కుండీలోంచి అది బకెట్ నీళ్ళు తోడతాం. అంటే చేతికి అందనటువంటి, కంటికి కనిపించినటువంటి, ఎక్కడో అగాధంలో ఉన్న నీళ్లను బకెట్ వేసి ఎలా తోడుకొని పైకి తీసుకొస్తున్నావు. మహత్తైన కార్యము నీ ద్వారా దేవుడు జరిగించి నీకు ఇప్పటి వరకు అందని పరిస్థితులు, ఇప్పటి వరకు నీ కంటికి కనిపించని పరిస్థితులు, అక్కడి నుంచి కూడా నీ వారిని తోడుకొని రావడానికి మహత్తైన కార్యము నీ ద్వారా దేవుడు జరిగించబోతా ఉన్నాడు. ఆమేన్. దేవుడు మహత్తైన కార్యములు, గొప్ప కార్యము నీ పక్షంగా జరిగించి నీ ద్వారా జరిగించిన బట్టి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు నీ ద్వారా కూడా ఇట్టి కార్యములు చేయడానికి ఇష్టపడుతున్నారు. సేవకులు ఆత్మలక్షణార్థమైన పనిలో ఎంతో శ్రమ పడుతూ ఉండగా ఈ రాత్రి ఒక బలమైన అభిషేకము ద్వారా మీ కంటికి కనిపించని ఎక్కడో ఉన్నటువంటి వారిని, వారు బంధువుల, ఇంటి పేరటోళ్ళ, సహోదరుల, స్నేహితుల, చిన్నప్పుడు ఎక్కడో కలిసిన స్నేహితుల, లేకపోతే విసిరివేయబడినటువంటి ప్రజల, వారిని తోడుకొని వచ్చి దేవుని చేతులకు అప్పగించడానికి మిమ్మల్ని తోడుకొని వచ్చి వారికి దేవుడు మిమ్మల్ని వాడుకొను గాక. ఎక్కడి నుంచి తోడాలి చెప్పండి? పక్క మందిరంలో కాదు, పక్క సంఘంలోంచి కాదు తోడేది. అవి తోడకండి ఎప్పుడు కూడా. ఒకటి నేను కానీ తోడు మొదలెడితే ఈ పాటి మొత్తం ఈ మందిరాలు సరిపోయాయి కాదు. ఇక్కడ నాకు వచ్చిన వారిని కూడా వెళ్ళిపోమని చెప్పాను నేను. అయ్యో మీ దగ్గరికి వస్తే బాగుంటుందండి, మీ ప్రేమ అంటే మీ వాక్యం బాగుంటుంది. చాలా ఒక్కసారి 25 మంది వచ్చారు ఈ చర్చిలోకి. 25 మంది వచ్చారు. వాళ్ళు ఎక్కడే కూర్చోబెట్టి మామూలుగా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నాను. అయ్యా మీరు మొన్న ఒకసారి మా మందిరానికి వచ్చి వాక్యం చెప్పారు అయ్యా, అప్పుడు మీ దగ్గర రావాలనిపిస్తుంది. 25 మంది వచ్చేసామయ్యా, 5 కుటుంబాల వాళ్ళు అన్నారు. సరే మీరు ఎక్కడే కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి కిందకి వెళ్ళి ఫోన్ చేసిన పాస్టర్ గారికి. అయ్యా పాస్టర్ గారు, మీ మందిలో నుంచి 25 మంది వచ్చారు, వాళ్ళు మీ దగ్గర వెళ్ళిపోమని చెప్పానంటే ఆయన తెలుసు. అయ్యా నా దగ్గర గొడవపడి వచ్చారయ్యా, మీ దగ్గరికి వచ్చారుగా, మీ దగ్గరే ఉండాలి. నేను ఎలాగూ నా దగ్గర ఉండరాళ్ళు, నేను రమ్మన్న దగ్గర ఉండరు ఎలాగను. మీరు కూడా వెళ్ళిపోమంటే ఎక్కడికో వెళ్ళిపోతారు వాళ్ళు. మీ దగ్గర కూడా ఉండి ఎక్కడికి వెళ్తారు, ఎక్కడే వాళ్ళు కకావికలైపోతారు. కనీసం మీ దగ్గర ఉంటే క్షేమంగా ఉంటారయ్యా, ఉండని చెప్పాడు ఆయన. అయినా సరే అయ్యా మీరు మందిలోకి వెళ్ళిపోండి. పద్ధతి కాదు ఇది. ఎందుకంటే ఇవాళ విడిచిపెడితే ఇంకోళ్ళు విడిచిపెడతారు. ఇవాళ వాళ్ళు చేస్తా పని 2 వాళ్ళు ఇంకోళ్ళు చేస్తారు. ఇక్కడికి వచ్చాడు ఇక్కడ కూడా ఉంటారా పోనీ అనుకుందాం. పోనీ ఇక్కడికి వచ్చారు, పోనీ ఉంటారా? ఇక్కడ ఏదో కోపం వచ్చి అలిగారు నా మీద, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారు. ఆ మాత్రం దొరికి ఎందుకు నాకు ఇక్కడికి పంపించారు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు అక్కడ కూడా వెళ్ళకుండా వాళ్ళు సొంతంగా మందిరం కట్టుకొని ఆ మందిరం వాళ్ళే నడిపించుకోవడం మొదలుపెట్టారు. రైట్, అది ఇష్టమే కదా. కనుక ఎక్కడో లోతుగా ఉన్న మనం తోడుకు రావాలి. మనం పుసుకుంట్లాడు అంటూ తోడుకు రావాలి. మనం అరణ్యాల్లో ఉన్నవారు తోడుకు రావాలా, సముద్రాల్లో ఉన్నవారు తోడుకు రావాలా, వాక్యం అందని వారు తోడుకు రావాలా, విసిరివేయబడి తోడుకు రావాలా, వెలివేయబడి తోడుకు రావాలా, ప్రజల లెక్కలోకి రాని వారు తోడుకొని వస్తే. ఇవాళ మన మధ్యలో ఓ సహోదరు ఉంది.
ఆమె ఎప్పుడు వచ్చే నెల 7వ తారీఖు వెళ్ళిపోతుంది, న్యూజిలాండ్ వెళ్ళిపోతుంది. ఆమె పని అమ్మాయి, ఇంట్లో పని మనిషి. ఆ వానరామ్ గారు ఏం చేశారంటే, నువ్వు ప్రార్థనకు ఉండాలా, మా పాస్టర్ గారు వస్తారు ప్రార్థన చేయడానికి, నువ్వు ఖచ్చితంగా ఉండాలా అని చెప్పి పని చేసి వెళ్ళిపోతున్న అమ్మాయిని కూర్చోపెట్టి, ఇద్దరు పిల్లల తల్లి, ముగ్గురు పిల్లలు కూర్చోపెట్టి మేము వెళ్ళినప్పుడల్లా వాక్యం చెప్పించి ప్రార్థన చేయించి వచ్చేది. ఒక నెల ఇప్పుడు సాక్ష్యం చెప్పుద్ది, కాసేపు సాక్ష్యం చెప్పుద్ది. ఒక నెల 2 నెలలు అయిన తర్వాత ఇప్పుడు ఈవేళ ప్రార్థన తోడుకొచ్చింది అనమాట. ఈ వానరమ్మ గారు ఏం చేసిందంటే, నా ప్రార్థనకి తోడుకొచ్చింది ఎక్కడో ఉన్నదని తోడుకొచ్చింది. ఇప్పుడు ముగ్గురు పిల్లలు వదిలేసి వచ్చిందా, వాళ్ళ ఊరు నుంచి వచ్చింది. రైట్. ఈ లోపల ఏం జరిగింది తెలుసా, న్యూజిలాండ్లో ఉద్యోగం వచ్చింది అమ్మాయికి. చెప్పండి ఎక్కడ? న్యూజిలాండ్లో ఉద్యోగం వచ్చింది. చప్పటి కొట్టాలి పెంచలేదు ఎవరికైనా. అవి ఏం చదువుకుందంటారు? ఒకసారి నిలబడమ్మను రాజీ. ఏ డిగ్రీలు చేసి చెప్పండామా? ఏ డాక్టరేట్ చేసింది? చిన్నప్పుడే చదువుకుంటే మరి 2-3 ఏం చదువుకున్నాను నన్ను అమ్మా? 10th చదువుకున్నా అంతే. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ తెలుసా? న్యూజిలాండ్లో వచ్చింది. ఆ జీతం ఎంతో తెలుసా? 1,50,000. ఏ ఉద్యోగం తెలుసా? కూర్చోరా. ఏ ఉద్యోగం తెలుసా? మనం మందిరాల్లో ద్రాక్షారసం వాడతాం కదా, అంటే ఫైన్ క్వాలిటీ ద్రాక్షారసం మందిరాల్లో వాటర్ తీస్తారు. ఆ ద్రాక్షారసం తయారు చేసే కంపెనీలో ఉద్యోగం వచ్చింది ఆమెకి. ప్రపంచవ్యాప్తంగా సప్లై చేస్తారు ఆ కంపెనీ ద్రాక్షారసాన్ని. మందిరాల్లో వాటర్కి సప్లై చేస్తారు వాళ్ళు, బయట వాటర్కి కాదు. ఆ ద్రాక్షారసం తయారు చేసే కంపెనీ ఉద్యోగం వచ్చింది. ఇంతకీ ఉద్యోగాలు ఏం చేయాలనుకున్నారామా? మరి 1,00,000 జీతం కదా, కష్టంగా ఉంటుందా ఉండదా? కష్టంగా ఉండాలిగా. ఆ ఉద్యోగం ఏంటి తెలుసా? ఆ ట్రాక్ మీద బాటిల్స్ పెట్టేసి, బాటిల్లో ద్రాక్షారసం పోసేసి వస్తూ ఉంటే మధ్యలో మూత కూడా పెట్టేస్తుంది, మిషనే పెట్టేస్తుంది మూత. ఇక్కడ కూర్చొని ఉంటుందేమో. రాగానే ఈ ద్రాక్షారసం లేబుల్ ఉంటుంది, కంపెనీ లేబుల్ ఉంటుంది కదా, స్టిక్కర్లు ఉంటాయి, అది తీసి ఆ సీసా మీద అతికిస్తుంది. అది అంపేని. ఎంత కష్టపడి చూసారా? తోడుకొని వచ్చానండి. ఎక్కడో మనం తోడుకొని వస్తే దేవుడు మాత్రమైన కార్యాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తోడుకొని రావాలి మనం. ఈ తోటం మానేసిన తర్వాత ఏమవుతుందో కార్యాలు జరగట్లేదు, ఆగిపోతున్నాయి. మనం కూడా తోడాలి. మన హృదయంలో తోడుకు రావాలా, ఆశను తోడుకు రావాలి, విశ్వాసాన్ని తోడుకు రావాలి, బలమైన ఆకాంక్షను తోడుకు రావాలి, బలమైన కోరిక. దేవుడు నా పక్షంగా బలమైన కార్యములు చేయాలని ఆ కోరిక, ఆ తృష్ణను లోపల నుంచి తోడుకొని వస్తే మహత్తైన కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. చెప్పకూడదాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక అంటున్నాడు, ఎర్ర సముద్రములోను అరణ్యములోను 40 సంవత్సరాల పాటు ఆయన మహత్కార్యములను సూచక్రియం చేసి వారిని తోడుకొని వచ్చిన మాట చూస్తున్నాం. ఎస్, మోషే జీవిత చరిత్రలో ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు కదా. చివరకు అంటే ముగింపులోకి వస్తున్నాం. త్వరగా వచ్చేస్తే మనం ఎక్కువసేపు ప్రార్థనలో ఉండొచ్చు. చనిపోయాడు. బైబిల్ ఎక్కడ చనిపోయాడు అమ్మా? ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో ఉంటాడు చూడండి. గుడ్. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయంలో ఉంటుంది చూడండి ఆఖరణ. దృష్టి మాంద్యం లేదు, వద్దు సత్వ తగ్గలేదు. దాని పై మాట చూద్దామా? 6వ వచనం చూద్దాం. ఎదుట మోయాబు దేశములో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడిను. అతడు సమాధి ఎక్కడ ఉన్నదో
నేటి వరకు ఎవరికి తెలియదు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. జీవిత ప్రయాణం, ఆత్మీయమైన ప్రయాణం, ఆత్మీయమైన ప్రయాణం. బ్రతుకున్నప్పుడు చాలా గొప్పగా జీవించి తన దిక్కుమాలిన చావు చనిపోతే ఏమిటి ప్రయోజనం? ఏమిటి ప్రయోజనం? ఆత్మీయతను కాపాడుకుంటే లోపల అంతరంగంలోంచి నువ్వు ఆత్మీయతను తోడుకుంటా వస్తుంటే మహత్కార్యాలు జరగడం మాత్రమే కాదు, నీ ముగింపు కూడా పరలోకంలో ప్రారంభంలాగా మారిపోద్ది. ఇక్కడ ఈ లోకంలో ముగింపు, పరలోకంలో ప్రారంభం. అక్కడ స్టార్ట్ అయిపోద్ది నీ జీవితం. ఇక్కడ గమనించినప్పుడు ఆ సమాధి ఎక్కడ ఉందో నేటి వరకు ఎవరికి తెలియదు. ఎందుకని తెలియదు? అక్కడ రాసిన చాలా క్లియర్గా ఉంది. మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను అని ఉంది. పాతి పెట్టబడి స్పష్టంగా ఉంది. కానీ ఎక్కడ పాతి పెట్టబడ్డాడో తెలియదంట. సమాధి ఎక్కడో తెలియదు. ఏమిటి విచిత్రం? ఎలా జరిగింది ఇది అంటే, మోషే శరీరాన్ని మనుషులు కాదు దేవుడు సమాధి చేశాడు. మనుషులు కాదు చేసిన సమాధి, దేవుడు చేశాడు. కనుక మనుషులకు ఎవ్వరికీ కూడా మోషే సమాధి అంతు పట్టట్లేదు నేటి వరకు కూడా. మీకు ఇంకా కావాలంటే యోధాపత్రిక 9వ వచనం చూద్దాం. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చక తెగింపక ప్రభువులను గద్దించును గాక అని చెప్పాను. చాలమ్మా, గాడ్ బ్లెస్ యూ. ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది, ఓ డిబేట్ జరుగుతూ ఉంది. ఎవరెవరికి? ప్రధాన దూత అయిన మిఖాయేలుకును అపవాది అయిన సాతానుకును ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉందంట. ఎవరి గురించి? మోషే. చెప్పండి. మోషే శరీరముల గురించి. ఫర్ ద డెడ్ బాడీ దే ఆర్ ఆర్గ్యూయింగ్. చాలా పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది. ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. ఎక్కడా శరీరము? మోషే శరీరం ఎక్కడా? అపవాది వెతుకుతూ ఉన్నాడు. ఎక్కడా సమాధి? మోషే సమాధి ఎక్కడా? నీకెందుకయ్యా మోషే సమాధి సంగతి? ప్రధాన దూత అంటున్నాడు, మిఖాయేలు దూత అన్నాడు. వారిద్దరి మధ్య చాలా భీకర యుద్ధం జరుగుతుంది. వారిద్దరి మధ్య చాలా మాటల యుద్ధం జరుగుతుంది. చాలా భయంకరమైన మాటలు తోటాల్లాగా ఒకరి మీద ఒకరు విడుచుకుంటున్నారు. ఎందుకో తెలుసా? ఒక డెడ్ బాడీ గురించి. మరి ఎవరి శరీరం గురించి ఎంత అసలు ఆర్గ్యుమెంట్ లేదు ఎక్కడ కూడా బైబిల్లో. ఒక మోషే గారి శరీరాన్ని బట్టి ఎంత పెద్ద డిబేట్ జరుగుతోంది. ఎవరంట? దూతలలో ప్రధాన దూత అయిన మిఖాయేలు దూత, అపవాది, వారిద్దరి మధ్య వాగ్యుద్ధం జరుగుతూ ఉంది. అందుకని నేటి వరకు ఆ సమాధి ఎక్కడ ఉందో తెలియలేదు. దూతలకే తెలియట్లేదండి సమాధి. అంటే మోషే గారి యొక్క ముగింపు, ఆయన మరణము, ఆయన యొక్క సమాధి దేవుడు నిర్వహించారు గనక మనుషులకు కాదు దూతలకు కూడా అంతుపట్టడం లేదు. దేవుని తర్వాత ఎక్కడికైనా జ్వరపడగలిగిన వాడు సాతాను. దేవుని తర్వాత ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళగలిగిన వాడు సాతాను. అటువంటి అపవాదికి కూడా మోషే సమాధి గురించి, మోషే శరీరం గురించి అంతు దొరకటం లేదు. అంటే దేవుడే సమాధి చేశారు అంటే ఆ జీవితం ఎంత గొప్ప జీవితమో, ఆ జీవితం ఎంత శ్రేష్టమైన జీవితమో, ఆ జీవితం ఎంత ఉన్నతమైనటువంటిదో.
ఎందుకంటే దేవునికి పూర్తిగా లోబడేటువంటి వాడిగా, మరి ఏ విషయాలు పట్టించుకోడు. దేవునికి నమ్మకంగా ఉన్నానా లేదా నేను, దేవునికి విధేయుడా కాదా నేను, ధర్మశాస్త్రం పాటిస్తున్నానా లేదా నేను, దేవుడు చెప్పిన మాట వింటున్నా లేదు, అంతవరకు ఆలోచించాడు. ఈ మిగిలిన విషయాలకు సంబంధం లేదు, ఇంకా మిగిలిన ఏ విషయం నాకు అక్కర్లేదు ఇంకా అనుకున్నాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను నెరవేర్చాడు, చెప్పినట్లుగా విన్నాడు. కనుకనే ఆ సమాధిని దేవుడే నిర్వహించి దూతలకు కూడా, ప్రధాన దూతకు కూడా తెలియకుండా, అపవాదికి సైతము తెలియకుండా ఆ సమాధి నేటి వరకు ఉందన్న సంగతిని చూస్తున్నాం. మరొక మాట జ్ఞాపకం చేసుకుని తిరిగి సపోర్ట్ గారు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. అంతటా పరలోకమందు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే పరలోకంలో కూడా యుద్ధాలు ఉంటాయా? పరలోకంలో సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకేముండదు అక్కడ, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు అనుకున్నాం కదా. మరి ఏముందంటే ఇప్పుడు ఇక్కడ యుద్ధం మాత్రం ఉందంటండోయ్ అమ్మా. పరలోకంలో ఏముంది ఇప్పుడు చెప్పండి? ఏమి లేవనుకున్నా మనం, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, దేవుని కొర్రె పిల్ల మహిమయే ప్రకాశిస్తూ ఉంటుంది అక్కడ. అక్కడ అగ్ని దెబ్బ తగలదు, వడ దెబ్బ తగలదు, ఇడ్లీ దెబ్బ తగలదు, చీకటి దెబ్బ తగలదు, ఇన్ని ఉన్నాయి మనకి. కానీ పరలోకంలో ఏముంది ఇక్కడ? యుద్ధం ఉందంటండి, జాగ్రత్త అమ్మా. ఇప్పుడు ఎవరెవరికి మధ్య జరుగుతుంది? మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని చూడగా. ఏ ఘట సర్పం ఇది? పడద్రోయబడినటువంటి ఘట సర్పమైనటువంటి అపవాది. అపవాది ఘట సర్పం రూపంలో పడద్రోయబడ్డాడు కదా, డ్రాగన్. అదే నూడిల్స్ బండి మీద ఉంటుంది కదా బొమ్మ, లొట్ట కాకు తింటూ ఉంటారు, అది పొలవుడు పట్టుకొని, స్పూన్ పట్టుకొని. అవి ఒక్కొక్కటి ఎలాగుంటాయి తెలిసి తింటూ ఉంటేనే. మట్టిలో వర్షకాలంలో ఎర్రలు ఉంటాయి కదా, ఎత్తమాంస అంటాం. కాదే అవి కొంచెం ఎర్రగా రోజు కాలం కాబట్టి ఈ తెల్లగా ఉంటాయి, అంతే తేడా. ఈ కారం వేసి కూడా అంతే. వానపాములు తిన్నట్టు ఉంటుంది. అది ఎంత తింటారో పాపం, రోడ్డు పక్కన నిలబడేసి. అది ఆ పక్కన ఆ నీళ్ళలోంచి పాపం శాసనం దాంతో కడుగుతారు, ఆ కప్పులు దాంతో కడుగుతారు. ఆ కలిపే పిండి అయిన కూడా దాంట్లోనే ఆ నీళ్ళు ఈ నీళ్ళు పోసేస్తారు, కడిగి నీళ్ళు పోస్తుంటారు పాపం. ఎంత టేస్ట్ ఉంటుందో తింటా ఉంటారు. డ్రాగన్, ఆ డ్రాగన్ బొమ్మేసినా తింటారేంటండి? యేసుప్రభు అంటే జనాలు భయపడతారు, ప్రార్థన అంటే భయపడతారు, ఆరాధన అంటే భయపడతారు, మందిరం అంటే భయపడతారు, పాస్టర్ గారు అంటే భయపడతారు. అది 4 మూలలో బయట పెట్టేసి, 4 కూరలు బయట పెట్టేసి, రెక్కలు కలిగి మెరుకులు తిరిగిపోయి ఎప్పుడు మింగేస్తారా అన్నట్టుగా బొమ్మ కనపడుతుంటే జనాలు అక్కడికి పరిగెడుతున్నారు. ఆ బండి చుట్టూ కలిసి 150 మంది ఉంటారండి. బండి చుట్టూను ఏంటి ఎంత గుంపుగా ఉన్నారని చూస్తే డ్రాగన్ ఉంటుంది అక్కడ. మందిరాల దగ్గర ఉంటారు జనాలు, చికెన్ షాప్ దగ్గర ఉంటారు, మటన్ షాప్ దగ్గర ఉంటారు, సారా దుకాణం దగ్గర ఉంటారు, తర్వాత డ్రాగన్ దగ్గర ఉంటారు. కానీ మందిరాల్లో జనం ఉంటాకి ఇష్టపడరు, వాక్యం దగ్గర మందిరం ఉంటాకి ఇష్టపడరు జనం. అటున్నాడు ఇక్కడ. ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి, కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. చదవడం గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. మిఖాయేలు దూత నీ పక్షముగా యుద్ధం చేస్తూ ఏ అపవాది, ఏ సాతానుడు, ఏ అబద్ధీకుడు నీతో పోటీ పడాలి, నీతో యుద్ధం చేయాలని చూస్తున్నాడు, వాడిని ఓడించగా ఇక పరలోకములో వాడికి స్థలము
లేకపోయాను అంటే నువ్వు పరలోకం చేరే ముందుగానే యుద్ధం జరిగిపోయింది. అక్కడ అపవాది లేకుండా అయిపోయాడు. ఇప్పుడు వెళ్ళేసరికి ప్రశాంతంగా ఆకలి అయినను దప్పికైనా లేకుండా, ఏ భయం లేకుండా హాయిగా గొర్రె పిల్ల మహిమ ప్రకాశిస్తూ ఉండగా అక్కడ ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ గడిపేయగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి జీవితం మోషే గారి జీవిత ప్రయాణం, ఆత్మీయ ప్రయాణం మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు చాలా శ్రమల గుండానే నైల్ నదిలో ప్రయాణం చేశాడు. శ్రమలు లేకుండా, బాధలు లేకుండా పారిపోయాడు. ఓసారి పారిపోయాడు కదా, మిద్యాను దేశం పారిపోయాడు. ఒకసారి భయమేసే కదా పారిపోయాడు. మరి నైల్ నదిలో విడిచిపెట్టడం అంటే ఇంకొక సంగతి ఏమిటంటే, ఫరో కుమార్తె దగ్గరికి చేరిన తర్వాత ఎవరో తల్లి పాలు కాదు కానీ సొంత తల్లి పాలు త్రాగటానికే, సొంత తల్లి పెంపకంలో పెరగటానికే దేవుడు బహు గొప్ప యోచన చేసి నింపాడు. అక్కడ సొంత తల్లి ఏర్పాటు చేశాడు, పరాయుడు కాదు కదా. అంటే దేవుడి ఏర్పాటు. ప్రపంచంలో నీకు ఎవ్వరూ లేకపోయినా నీకు దేవుడు ఉంటే చాలు, నీ కొరకైన ఏర్పాటు దేవుడు చేస్తాడు. ప్రపంచమంతా నిన్ను వదిలేసిన, నువ్వు ప్రపంచాన్ని వదిలేసిన దేవుడు నీ కొరకైనా సిద్ధపాటు జరిగిస్తారు. ఇప్పుడు రాజీ కూడా వెళ్ళాక దేవుడు ఎంత తోడుగా ఉంటాడు. అక్కడ ఉన్న భాష రాదు, అక్కడ మన తిండి ఉండదు. అక్కడ మేడం ఎలాగున్నారు మేడం నువ్వు కలవరించాల్సింది అక్కడికి వెళ్ళాక. కానీ దేవుడు తోడుగా ఉంటాడు. కనుక మనుషుని యొక్క జీవిత ప్రయాణం ప్రారంభం ఎలా ఉన్నప్పటికీ ముగింపు యోగ్యంగా ఉండాలా, ముగింపు దేవుని దృష్టితో ఉండాలా. దేవుడే సమాధి చేయాలా, దేవుడే సమాధి చేయాలి. పేదవాడు లాజరు చనిపోయినప్పుడు దూతలు వచ్చి తీసుకువెళ్ళారట. ధనికుడైన వారిని మనుషులు తీసుకెళ్ళి సమాధి చేశారు కాదు, దేవుడే సమాధి చేస్తే ఆ సమాధి మరలా తెరవబడుతుంది. ఆ సమాధి వలె నీవు ఉండాలి. ఆ జీవిత శ్రేష్టంగా నీవు ఉండాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకులాగా ఉండాలి. ఏ డ్రాగన్ యుద్ధం కూడా నీ దరికి రాకుండా మిఖాయేలు దూత నీ పక్షంగా యుద్ధము చేయునుగాక. దేవునికి శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చి నీవు దేవుని పక్షంగా మహత్తైన కార్యములు చేయనట్లుగా దేవుడు నీ జీవితాన్ని ఆత్మీయంగా మలిచివేయునుగాక. మహత్తైన శక్తిగల కార్యాలు చేయనట్లుగా దేవుడు నిన్ను వాడుకొనుగాక. ఆయన ఆ బలమైన అభిషేకము ద్వారా విశ్వాసమైన నిన్ను, నీ కుటుంబమును, నీ బంధువులను, నీ స్నేహితులను ఎక్కడొచ్చో తోడుకొని వచ్చినట్లుగా నిన్ను బలముగా వాడుకొనుగాక. సేవకుడైన నిన్ను అనేక ఆత్మలు తోడుకొని వచ్చినట్లుగా మూలకు నడిపించి దేవుడి సంవత్సరం బలముగా వాడుకొనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఇదిగో నాయన, మోషే ఆ శరీరం ఎక్కడ సమాధి చేశారో నేటి వరకు ఎవరికి తెలియదని చెప్పిన ఆయన బైబిల్లో స్పష్టంగా వ్రాయబడి ఉన్నది పరిశుద్ధాత్మ ద్వారా. మిఖాయేలు